మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి నేను మాది భీమవరం అండి. భీమవరం నుంచి మేము వచ్చామండి. మరి నా భర్త, నేను, నా సహోదరి ఒక ఆవిడ వచ్చారు. మరి నేనైతే దుబాయ్ షార్జాలో నేను పనిచేస్తున్నానండి. చేస్తే అప్పుడు ఈతూబీలో నేను తల్లిగారిది, మరి మేరీ రత్నం గారి తల్లిగారిది నేను చూశానండి. మరి నరకం పరలోకమన్న మరి అప్పుడు అవన్నీ కూడా నేను చూశాను. ప్రతి వారం వాగ్దానం చూసేదాన్ని. అయితే నేను అక్కడ దుబాయ్లో పనిచేసేటప్పుడు ఒకప్పుడు మరి మెట్లు ఎక్కేటప్పుడు అండి పడిపోతే కాలు మరి హాస్పిటల్ తీసుకెళ్తే కట్టేసి కాలు ఇరిగిపోయింది, నడవదని చెప్పారండి డాక్టర్ గారు. అప్పుడు తల్లిగారికి నేను ఫోన్ చేసండి, యూట్యూబ్లో చూసి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి, అమ్మ నా కాలు మరి ఇరిగిపోయింది, నడవంటున్నారు, నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు నా కొరకు తల్లిగారు ప్రార్థన చేశారండి. నీకేం అవదమ్మా, నువ్వు బాగా నడుస్తావు, నువ్వు ఏం పర్లేదని చెప్పారండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి వందనాలు. మరి నేనైతే డాక్టర్ గారు నడవు అన్నప్పుడు నేను ఎంతో ఏడ్చానండి. నేను ఎలా వెళ్ళగలను, మా ఇంటికి నన్ను ఇదేంటి బండి మీద తీసుకెళ్తారా, లేకపోతే ఎలా తీసుకెళ్తారని నేను ఎన్నెన్నో ఊహలతోటి నేను అలా ఉన్నప్పుడు దేవుడు మరి తల్లిగారు ప్రార్థన వల్ల మరి దేవుడు నా కాలు ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి వందనాలు. అలాగే ఒక రోజునండి ఉదయకాలం నేను పడుకొని ఉన్నాను, అంటే మెలుగుగా ఉన్నాను, మంచం మీద అలా ఒడ్డుకెళ్ళాను. మరి ఒడ్డుకెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి నా దగ్గరకంట వచ్చి, నేను ఇలా ముసుగేసుకు పడుకున్నాను కానీ నేను పడుకోలేదని మెలుగుగా ఉన్నాను. ఒక ఆయన వచ్చి ముసుగు తీస్తున్నారు. ఏంటి ముసుగు ఎవరు తీస్తున్నారా అని చూస్తే నాకు తెలవలేదు, భయం వేసింది. మళ్ళీ ఇంకోసారి ముసుగు తీస్తుంటే నేను అలాగ చూస్తున్నాను, కానీ నేను ఆత్మనేత్రాలతో చూస్తున్నాను. నేనైతే కళ్ళు ఇప్పలేదు, నేను అలాగ ఆత్మనేత్రాలతో చూస్తున్నాను. నా కాలకాడ ఒక ఆయన మరి తెల్లని వస్త్రం వేసుకొని ఒక ఆయన నుంచున్నాడు. ఒక ఆయన నా దగ్గర కంటే వచ్చి నా ముసుగు ఇలా తీశారు. అప్పుడు నేనేం చేశానంటే, ఆయన ఏమన్నారంటే, ఆయన ఇలా వచ్చే అన్నారండి. అంటే ఆయన వెళ్ళిపోతే నా కాలు కట్టు కట్టారు కదండి, ఆ కాలు గట్టిగా నొక్కేసి వెళ్ళిపోతుంటే నేనేమే అని అరుతున్నానండి. గట్టిగా నొక్కేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నేను నా అంతలు నేనే నడిచానండి. మరి మేడం వాళ్ళందరూ కూడా, ఎలా నడిచావు, నీకు ఎలాగ వెళ్తే నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, మరి నేను నడుస్తున్నాను అన్న. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం తల్లిగారు చేసిన ప్రార్థన వల్లండి. మరి నేను దుబాయ్ నుంచండి మే 7వ తారీఖున అక్కడ ఫ్లైట్ ఎక్కి 28 నేను ఇక్కడికి వచ్చి నెల అయిపోయిందండి. దేవునికి స్తోత్రం. నేను అక్కడ ఉన్నప్పుడే కూడా, నాయన నేను ఒక్కసారి వెళ్ళాలి, తల్లిగారితో ప్రార్థన చేయించుకోవాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నువ్వు చేసిన మేలు సాక్ష్యం చెప్పాలి, నాకెంతో ఆశ అండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అండి. మరి ఈ రోజు నా ఆశ నెరవేర్చాడండి. మరి నేను అక్కడికైతే వెళ్ళాలంటే నా భర్తకు తెలియదు, నాకు తెలియదు, చాలా దూరం అంటున్నారు, ఎలా వెళ్ళాలో తండ్రి అనుకున్నానండి. మరి ఆ రీతిగానే దేవుడు మళ్ళీ ఇప్పుడు తల్లిగారు ఇక్కడికి వస్తున్నారని యూట్యూబ్లో పెట్టినప్పుడు మరి ఆ మెసేజ్ని చెల్లి అబుదుబాయ్లో ఉందండి, చెల్లి పద్మ. మరి చెల్లి కూడా, అక్క ఇదిగో వస్తున్నారు అమ్మగారు, అక్కడికి వెళ్ళి విజయవాడ అని చెప్పిందండి. నేను వెంటనే ఇంకా నాకెంత సంతోషం వేసిందంటే, దేవుడు నా కోసం ఇక్కడ తీసుకొచ్చాడండి. ఈ రీతిగా నేను సాక్ష్యం చెప్పుకోవడానికి, తల్లిగారిని చూస్తానికి. అక్కడికైతే నాకు తెలవక నేను చూడకపోదును, వెళ్ళకపోదును కూడా. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు ఈ గొప్ప మేలు చేసినందుకు. మరి అలాగే ఆ రీతిగానే మరి నా భర్త నేను మరి బయలుదేరి ఉదయకాలం బయలుదేరి మేము వచ్చామండి ఇక్కడికి. భీమవరం అండి మాది. దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం మరి సమయం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకం వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను. ఆమేన్.